ఏమండి, కోటయ్య గారి ఇల్లు ఇదేనా? జోడు తీసుకుని కొడతారు. ఇది అన్నపూర్ణమ్మ గారి ఇల్లు. అది కాదండి, కోటయ్య గారు ఉండేది ఇక్కడే కదా. కోటయ్య గారా? ఎంతకీ మీరు? మ్యారేజ్ బ్రోకర్నండి, పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. ఏంటి, మా బావకి పెళ్లి సంబంధం తీసుకొచ్చారా? ఏమండి, మా బావకు పెళ్లి అయిపోయిందండి బాబు. అవునండి, నేనైనా కూతుర్నండి. అమ్మా, మీ నాన్నకు కాదమ్మా సంబంధం తీసుకొచ్చింది, మీ అన్నయ్యకమ్మా. అవునా? అవునమ్మా, మీ అన్నయ్యకి అమెరికా సంబంధం కావాలని మీ నాన్న మరీ మరీ పట్టుపట్టారు. అబ్బో, రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లు చేస్తున్నారు. పడుకుంటే రాత్రి కల్లోకొచ్చి ఇదే కబుర్లు చెప్తున్నారు. అందుకనే 4-5 అమెరికా సంబంధాలు తీసుకొచ్చాను. ఓహో ఓహో టేక్ దిస్ మాస్టరు, 1000 రూపీస్. అదేంటి బాబు, ఇంకా సంబంధమే ఖాయం కాలేదు, అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు? ఈ అడ్వాన్సు మీరు సంబంధం తెచ్చినందుకు కాదు, లోపలికెళ్ళి మేం చెప్పింది చెప్పమన్నట్టుగా చెప్పడానికి. ఏం చెప్పాలి బాబు? నమస్కారం కోటయ్య గారు. మంత్రి గారు రండి, మీకోసం వెయిటింగు. కూర్చోండి. ఎవరైనా? చెప్పాను కదా, విఐపి అని. ఏమే నిర్మలా, మీ ఆయన్ని కలవడానికి విఐపి వచ్చారు, ఒక కాఫీ పట్రా. ఇంతకీ మా వెదవుతో నీకేం పని అయ్యా? అత్తమ్మా, నీ మనసులో నా మీదున్న ఫీలింగు నీ మనసులోనే పెట్టుకో, ఇలా పబ్లిక్ ముందు ఎస్టాబ్లిష్ చేయకు. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? అదేనండి, వీళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా. ఉన్నాడు. అబ్బాయికి అమెరికా సంబంధం కావాలంటే సంబంధాలు తీసుకొచ్చాను. ఏంటి, మా బాలుకి అన్నయ్య అమెరికా సంబంధం చూడమని చెప్పాడా? అవునమ్మా, చెప్పారు. ఏమయ్యా, బుద్ధి లేదు నీకు? ఇంట్లో ఇక్కడ పరిస్థితులేంటి? నువ్వు సంబంధాలు చూడమనడం ఏంటి? పరిస్థితులేంటండి, అంతా బాగానే ఉన్నాయంట కదా. మీరందరూ హ్యాపీగా ఉన్నారంట కదా. ఎవరు చెప్పారండి? ఈయనే చెప్పారమ్మా. ఇంట్లో పెద్దవాడు ఉంటుందంట కదా, ఈయన అత్తగారు. అది నేనేనండి. మిమ్మల్ని చూస్తుంటే ఈయన చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఏం చెప్పాడు? ఆమె ఇంట్లో అత్తగారని పేరు పెట్టుకుని ఒకటి విగ్గు పెట్టుకుని కూర్చుని ఉంటుంది. దమ్ముడికి పనికిరాదు. అల్లుడు ఏం చేస్తున్నాడు, మన వాళ్ళకి ఏం చేయాలి, ఏమీ ఆలోచించదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అల్లుడిని వేపుకు తిందామా అన్నట్టుంటుంది. ఏం చెప్తున్నావురా? అదేంటండి, మీరు చెప్పిందేగా చెప్తున్నాను. మీరు ఈయన గారి వైఫా? అవునండి. అవునా? అదేంటండి, మీ ఆవిడ చూస్తుంటే లక్ష్మీదేవిలాగా ఉంది, మీరేంటి పేడు మొహం వేసుకుని ఉంటుందన్నారు? పొద్దు పొద్దున్న ఏమైనా పుచ్చుకుని వచ్చావేంట్రా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరు ఆగండి, ఇంకా ఏమన్నారో మీరు చెప్పండి. ఇంట్లో అన్నపూర్ణమ్మ గారని. అది నేనేనండి. నా గురించి కూడా ఏమైనా చెప్పాడా? చెల్లమ్మా, వీడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు, నేను అసలు ఏమీ చెప్పలేదు. నువ్వు ఆగన్నయ్యా, చెప్పకుండా ఆయన ఎందుకు చెప్తారు? మీరు చెప్పండి. అంటే చెప్తే మీరేమి ఫీల్ అవ్వకూడదండి. అబే, ఏం ఫీల్ అవ్వం, చెప్పండి. మా ఇంట్లో అన్నపూర్ణ చెల్లెమ్మే మా అందరికీ హెడ్. కాకపోతే ఆవిడికి హెడ్ వెయిట్ ఎక్కువ. చీర పైట అంచు కూడా ఇస్త్రీ నలగకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. అందరి మీద అదార్జీ చేస్తూ ఉంటుంది. మనుషుల్ని వాడుకోవడం తప్ప మనుషులకు ఉపయోగపడడం ఆవిడికి తెలియదు అన్నాడండి. ఈ దెబ్బతో అయిపోయాడు మా నాన్న. ఒరే 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 ఒరే, నువ్వు సంబంధం చూడడానికి వచ్చావారా, నా పాడి కట్టడానికి వచ్చావారా?
ఒరేయ్, ఇవన్నీ నేనెప్పుడు చెప్పాడ్రా నీకు? ఊరుకోండి, మీరు భలే కామెడీ చేస్తారు. ఆ? మీరు చెప్పినవే చెప్పానుగా, నేనేమైనా కొత్తగా చెప్పానా ఏంటి? ఇకపోతే ఎవరు? నేనా? అబ్బా కాదండి, ఈ సంబంధాల విషయాలకు వస్తే చూడండి, మా అన్నయ్య చాలా కష్టపడి మీకు వివరాలన్నీ చెప్పాడు. మీరు కూడా చాలా కష్టపడి సంబంధాల్ని తీసుకొచ్చారు.